భారతీయ వంటకాల్లో పన్నీర్‌ది ప్రత్యేక స్థానం. ఉత్తరాదివారే కాకుండా దక్షిణాదిలో కూడా స్టార్టర్‌గా, స్నాక్‌గా, మెయిన్ కోర్స్ వంటకాల్లో భాగంగా పన్నీర్‌ని విరివిగా వాడటం చూడొచ్చు. పాలను విరగ్గొట్టి దాన్ని పల్చని వస్త్రంలో వడగట్టి నీరంతా పిండేయాలి. వస్త్రంతో సహా పన్నీర్‌ను చదరపు ఆకారంలో మడిచి దానిపై బరువైన రాయి లేదా గిన్నెను పెడితే చక్కని పన్నీర్ తయారవుతుంది. పాలను విరగ్గొట్టడానికి సాధారణంగా నిమ్మరసం, వెనిగర్‌ను వినియోగిస్తారు. పన్నీర్‌కు ఉండే ప్రత్యేకమైన తేలికైన పాలతత్వం వలన వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పండ్లు ఇలా ఏ కాంబినేషన్‌తో అయినా పన్నీర్ వంటకాలను తక్కువ సమయంలోనే హాయిగా తయారు చేసుకోవచ్చు. అందుకే పన్నీర్‌ను మిక్స్డ్ సూపర్ స్టార్ అని సరదాగా పిలుస్తారు. కేవలం పాలక్ పన్నీర్, పన్నీర్ టిక్కా అనే కాదు, ఇష్టమైన కాంబినేషన్‌లో వెరైటీ వంటకాలను ఎన్నింటినో చేసుకోవచ్చు. పన్నీర్‌తో చేసే వంటకాలకు టైం పెద్దగా పట్టదు. అలాగే పన్నీర్‌ను ఆహారంగా తీసుకోవటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. పన్నీర్‌లో కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఇవి రెండూ కూడా ఎముకల నిర్మాణంలో ఉపయోగపడేవి. దంతాల ఆరోగ్యానికి కూడా పన్నీర్ దోహదపడుతుంది. కండరాల నిర్మాణంలో, నాడీ వ్యవస్థ చక్కని పనితీరుకి కాల్షియం మంచిది. పన్నీర్‌లో స్ఫింగోలిపిడ్స్ అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉండటం వల్ల ప్రోస్టేట్, కోలన్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. మిగతా కొవ్వుల్లా కాకుండా పన్నీర్‌లో ఫ్యాటీ యాసిడ్స్ చిన్న చిన్న గొలుసుల్లా ఉంటాయి. అందుకే ఇది సులభంగా జీర్ణమవుతుంది. అంటే పన్నీర్ తీసుకోవడం వలన కొవ్వు శరీరంలో నిల్వ కాకుండా వెంటనే జీర్ణమై తక్షణ శక్తిని విడుదల చేస్తుంది. పైగా కాస్త పన్నీర్ తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. చాలాసేపటి వరకు ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి పన్నీర్ మంచిది. ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వలన కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. గర్భిణుల ఆరోగ్యానికి పన్నీర్ ఎంతో మేలు చేస్తుంది. పన్నీర్‌లో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు ఉండటం విశేషం. ఇందులో ఉన్న మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు చక్కగా జీర్ణమవుతాయి. రక్తపోటును, పొటాషియం అదుపులో పెడుతుంది. పన్నీర్ తీసుకోవడం వల్ల గుండెపోటు నివారిస్తుంది. ఇంకా పొటాషియం శరీరంలో ద్రావణాలను నిలుపుతుంది. దీనివల్ల కండరాల నొప్పి రాకుండా నివారించవచ్చు. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు పన్నీర్ తినడం ద్వారా ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పన్నీర్కు సంబంధించి మరో గొప్ప విషయం, అందులో సెలీనియం ఉంటుంది. కాంతివంతమైన చర్మానికి సెలీనియం ఎంతో అవసరం. హీమోగ్లోబిన్ శాతం పెరగాలన్నా పన్నీర్ను ఆశ్రయించాల్సిందే. దీనివలన రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. పిల్లలకు పన్నీర్ తినిపించడం వల్ల వారి ఎదుగుదల చక్కగా ఉపయోగపడుతుంది. సాధారణంగా మధుమేహం ఉన్నవాళ్ళు పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. కానీ పన్నీర్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో పెడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పన్నీర్ అంటే గేదె లేదా ఆవు పాల నుంచి తయారు చేసేది. అయితే ఈ మధ్య వేగన్ పద్ధతిలో పన్నీర్లు వచ్చేసాయి. లాక్టోస్ పడిన వాళ్ళకి చక్కని చాయిస్ వేగన్ పన్నీర్. పైగా ఇందులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. వేగన్ పన్నీర్ ఎలా ఉంటాయంటే ప్లాంట్ పన్నీర్, సోయా, కొబ్బరి, ఆల్మండ్స్తో ఈ పన్నీర్ని తయారు చేస్తారు. జీడిపప్పు పన్నీర్, ఆల్మండ్స్, జీడిపప్పు, వాల్నట్ ఆయిల్స్తో తయారు చేస్తారు. తోపు పూర్తిగా సోయాతో తయారు చేయడం వల్ల అందులో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. ఇటీవల ఇళ్లల్లో ఎక్కువగా ఈ పన్నీర్ని వాడుతున్నారు. ఇందులో గ్లూటెన్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ. 100 గ్రాముల పన్నీర్లో శక్తి 265 క్యాలరీలు, కొవ్వులు 20.8 గ్రాములు, ప్రోటీన్లు 18.3 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 1.2 గ్రాములు, కాల్షియం 200 మిల్లీగ్రాములు ఉంటాయి. తాజాగా తీసుకున్న పన్నీర్ను గిన్నెలోని నీటిలో వేస్తే అది అడుగుకి చేరాలి. నీళ్లలో తేలుతుందంటే మాత్రం అది సహజసిద్ధమైన పన్నీర్ కాదని గుర్తించాలి. పన్నీర్ను 5 నిమిషాలు నీళ్ళలో ఉడికించి చల్లారాక దానిపై కొన్ని అయోడిన్ చుక్కలు వేయాలి. ఒకవేళ అది నీలి రంగులోకి మారితే అందులో స్టార్చ్ ఉందని, కల్తీ అయిందని లెక్క. పన్నీర్ను నీటిలో కాసేపు ఉడికించి పూర్తిగా చల్లార్చాలి. ఓ పన్నీర్ ముక్కను కందిపప్పు మీద 10 నిమిషాలు పెడితే అది రంగు మారుకుంటే మంచి పన్నీర్ అని అర్థం. ఎర్ర రంగులోకి మారితే అందులో హానికారక పదార్థాలు ఉన్నాయని అర్థం.